అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు 2 రోజులే సమయం ఉండటంతో ఎన్నికల అధికారులు తనిఖీలను తీవ్రతరం చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు, బంగారం, మద్యం, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన సొమ్ము, వస్తువుల మొత్తం విలువ 1200 కోట్ల రూపాయలు దాటింది. ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నేరుగా 500 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదు, వస్తువులను సీజ్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ వంటి ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు జరిపిన సోదాల్లో మిగతా మొత్తం పట్టుబడింది. నగదుతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన భారీ మొత్తంలో మద్యం, నిషేధిత పదార్థాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూపన్లు, ఇతర ఉచితాలను పంపిణీ చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 100 కేసులు నమోదు చేశారు. జిల్లాల వారీగా చూస్తే తిరువళ్లూరులో అత్యధికంగా సొమ్ము పట్టుబడగా ఆ తర్వాత చెన్నై నిలిచింది. మరోవైపు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 95% పైగా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మొత్తం 234 నియోజకవర్గాల్లో 105 నియోజకవర్గాలను ఎన్నికల వ్యయం పరంగా సున్నితమైనవిగా గుర్తించారు. అలాగే 5938 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు సహా 2 లక్షల మందికి పైగా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర సాయుధ బలగాలను కూడా మోహరించామని అధికారులు పునరుద్ఘాటించారు. ఎన్నికలకు ఇంకొన్ని గంటలే ఉండటంతో మరింత భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర రూపాల్లో ప్రలోభాల డబ్బు పట్టుబడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనిఖీలను ముమ్మరం చేశారు.